మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మేన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. మీకు రవి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కటి సక్సెస్ అనేటువంటిది యోగిస్తుంది ఈ వారం. అలాగే ఈ వారం మొత్తము కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త నిగూఢమైనటువంటి విషయాలు అర్థం అవ్వడము, ఖర్చు ఎక్కువ అవ్వడము, కొంచెం 19, 20 తేదీలు ఎవరికైనా మనీ ఇవ్వడం తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాస్త అక్కడ అధిక ఖర్చు చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 6వ స్థానంలో రవి ఉండడం ఎలా అయితే శత్రువుపై జయాన్ని ఎట్లా ఇస్తుంది, కాంపిటీషన్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసేటువంటి విషయాల్లో ఇప్పుడు చేసేటువంటి అప్లై ఏదైతే ఉందో అది కొంచెం తొందరగా సక్సెస్ అవ్వడానికి యోగిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ లగ్నానికి, ముఖ్యంగా సింహలగ్నానికి ధన సంబంధించిన ప్రదేశంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ధనం కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఫైనాన్షియల్గా బాగా అభివృద్ధి అవ్వాలని చేసే ప్రయత్నం కావచ్చు, చేసేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకోండి. 100% గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం రావడము, ధనాభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం మీరు చేస్తున్న జాబ్లోనే, మీ సేమ్ దీంట్లోనే, లేదా జాబ్ చేస్తున్న జీవిత భాగస్వామి రావడం, ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం ఆలస్యం అవుతుంది. కాకపోతే కొద్దిగా శుక్రుడు వచ్చాడు కాబట్టి సప్తమంలోకి ఆ యొక్క విషయాల్లో పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ మీ జాతకంలో షేర్ మార్కెట్ యోగం బాగుందండి అని అనుకునేటువంటి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు లాంగ్ టర్మ్ షేర్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతానానికి గతంలో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది, వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది, ఏమంటే ఎడ్యుకేషన్ అయిపోయింది ఇంకా జాబ్స్ రావట్లేదు. మీ యొక్క లగ్నరీత్యా సంతానానికి ఇప్పుడున్న గ్రహస్థితి ధనయోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ స్థానాధిపతి ఎయిర్లో ఉండడం అనేటువంటిది కూడా కొంతవరకు వివాహ జీవితము, జీవిత భాగస్వామితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. మరియు 12వ స్థానంలో కుజుడు వక్రించినందుకు ప్రధానంగా ద్వాదశ స్థానం అనేటువంటిది ఖర్చులు కాబట్టి కొన్ని దేవతా కార్యాలకి, దేవతా సంబంధించిన వాటికి మీకు యోగిస్తుంది చెప్పాలంటే. ఇక సింహం వారికి ప్రధానంగా ఇక్కడ అష్టమంలో రాహు ఉండడం అనేటువంటిది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, దత్తాత్రేయుడు మరియు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే
పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో అదేవిధంగా మనకి జన్మజాతక చక్రం అలా ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా, లేకపోతే స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నారా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను బాడీ పరంగా నేను స్ట్రెంత్గా లేకపోతున్నానో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను, ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు, వాళ్ళకి లగ్నం బాగుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి, ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడేది అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా, అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికి ఏంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలం ఇదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి ఎవరు, అతను ఎవరి చేత, అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే ఆ రూట్లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం. చాలామంది చూడండి, ఓ విపరీతంగా కష్టపడుతున్నానండి, అసలు ఎంత సిన్సియర్గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు, కష్టమే అయిపోతుంది కానీ రూపాయి రావట్లేదు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో, అంటే వాళ్ళకి రానటువంటి, వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు, కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్లో ఎందుకు వస్తుంది, రాదు కదా. అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు, కానీ వాళ్ళకి స్కూల్స్లో ఉంటుంది, లేదా జిమ్లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే వచ్చరావు, మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడే రావన్నాడో చూసుకోవాలి, వ్యాపారంగా కలిసి వస్తుందా లేదా అంటే అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలు వస్తున్నాయి, వాటిని తగ్గించుకోవడం అంటే అట్లాగా. చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, వీళ్ళకది కలిసి వస్తుంది, దాని ధనాధిపతిని చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ రోగ శత్రుస్థానం అంటారు దాన్ని, పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది. కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్, అదేవిధంగా మహాదశలు, వచ్చే జీవిత భాగస్వామి, ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీకు జీవితంలో, ఒకవేళ ఉంటే కనుక ఏదైనా డివోర్సెస్, గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్లో, ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి. ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా, అంటే ఏదో పెద్ద కార్ వచ్చి లేకపోతే బైక్ వచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతను వచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు. ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు, వెళ్ళగలుగుతారా, వెళ్ళలేరా, ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది, ఎప్పటి నుంచి టైం బాగా ఉంటుంది అనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు. కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు, ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది, మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడో తడుముకుంటూనో డౌట్ఫుల్గాను చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ రిజల్ట్ ఖచ్చితంగా గ్రహం అట్లాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి జాతకం లేదండి, ఏమీ లేదు, ఏం చేయాలి, ఒకటే చెప్తాను నేను, జాతకం లేనంత మాత్రం భయపడాల్సిన పని లేదు. శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి. 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.